మిత్రులారా, ప్రజలు ఎంత చైతన్యవంతులో, ఎంత సహనం వహిస్తారో అంత తిరుగుబాటు కూడా చేస్తారు. సహనం ఎప్పుడు కూడా నేను యథేచ్ఛగా చేస్తూ పోతూ ఉంటుంటే ఇంకా ఎవరు నాకు తిరుగులేదని అనుకున్నది బీజేపీ ప్రభుత్వం. కానీ ఆ అంచనాలు, ఆ అభిప్రాయాలు అన్నీ గల్లంతైపోయినాయి. డిఫెన్స్లో పడిపోయింది, ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రభుత్వానికి అసలు మళ్ళీ గవర్నమెంట్ నేను వస్తుందా అనేటువంటి ఒక ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర వ్యవస్థలో ఒక వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిట్ట నిలువున చీలిపోయింది. ఒక ఆందోళన ప్రకంపనాలు ప్రభుత్వాన్ని ఆవహించినాయి. అది బ్రద్దలు కాక తప్పని పరిస్థితి, ఏదో ఒకటి ముప్పు వాటిల్లుతుందనేటువంటి ఒక ఆందోళన కలిగింది. ఇందులో ఒక విషయమైనటువంటి ఒక ట్విస్ట్ ఏంటంటే, అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడైనటువంటి వాడు ఈ దేశంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్. అతను చేసినటువంటి వ్యాఖ్యలకే కదా ఈ యువత అంతా కాక్రోచ్లని, పరన్న జీవులని అతను చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగానే ఇది అభివర్ణించింది. ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొక దుస్సాహసం చేసిండు, అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఏ విధంగానంటే, ఒక సుప్రీంకోర్టులో ఒక లాయరు ఒక వినతి పత్రాన్ని సమర్పించాడు, పిటిషన్ను పెట్టిండు. చూడండి, పోలీసులు ఆ నిరాయుధులైనటువంటి అహింసా పద్ధతిలో గాంధీ మార్గంలో నిరాహార దీక్షలో పాల్గొని స్వచ్ఛందంగా ఒక ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులపైన పోలీసులు ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నారో మీరు చూడండి విజువల్స్ అని ఒక పిటిషనర్, ఒక న్యాయవాది అతన్ని అభ్యర్థిస్తే తిరస్కరిస్తూ, నాకు అటువంటి వీడియోలు చూసేంత సమయం నాకు లేదు, అనవసరంగా నా కోర్టు సమయాన్ని వృధా చేయకండి అని వ్యాఖ్యానించాను. ఇంకా అతనిలో అహంకారం పోతలేదు, ప్రజలను గౌరవించాలనేటువంటిది కనీస జ్ఞానం లేదని, దేశానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నవాడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి కలిగి ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎలా మనుగడ చేస్తుంది? ఎందుకు మనుగడ చేస్తుంది? దాన్ని మొత్తం భ్రష్టు పట్టించినటువంటిది పరిణామం కనబడుతుంది అక్కడ. దీనికి కారణం, దీనికి ఆద్యులు ఎవరంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి. వాళ్ళన్నీ ఈ ఒక్క న్యాయ వ్యవస్థలుగా ప్రతి వ్యవస్థ దేవుని పేరు చెప్పి రామ మందిరాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసి దాని మీద విచారణ లేదు. దేవుని పేరుతోని అక్కడ భక్తులందరూ ఈ మధ్యన తగ్గిపోయినట్టు తెలుస్తుంది. అయినా కానీ వాళ్ళకి చిన్నం లేదు, దేవుని మీద అసలు భక్తి లేదు. రామ మందిరము సనాతన ధర్మము, రాముడు మా జయ శ్రీరామ్ అని అంటారు. కేవలం ఓట్లు దొబ్బడానికి మాత్రమే, ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే ప్రజల నుండి దేవుని పేరు చెప్పి. కానీ నిజంగా వాళ్ళకు దేవుని మీద భక్తి కూడా లేదు. ఇలాంటి దుర్మార్గుల పాలనలో ప్రజలు ఈరోజు అత్యంత కష్ట సమయంలో ఉన్నారు. కానీ ఈ కష్ట సమయంలో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక ఆశ చిగురించింది. ఈ దేశంలో ఏదో ఒక పెద్ద మార్పు రాబోతున్నది, ఒక నిస్వార్థమైనటువంటి పాలన జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం సర్వత్రా వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ విశ్వాసం వీగిపోకుండా, ఈ విశ్వాసం తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, సోనం గారు చేసినటువంటి త్యాగనిరతి, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, అదేవిధంగా నేహ అనే ఒక యువతి, అనేక మంది ఉన్నారు అందులో పాల్గొన్నటువంటి వాళ్ళకు మనం అందరం కూడా నిజంగా వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకోవాలి, వాళ్ళకు మనం మద్దతు తెలపాలి. దేశవ్యాప్తంగా అన్ని తరగతుల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఒక పోరాటాల గంటలో పుట్టిన మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి, ప్రజాస్వామ్యానికి సమానత్వాన్ని ఆహ్వానించే వాళ్ళం, సమానత్వాన్ని ప్రేమించే వాళ్ళం, ప్రజాస్వామ్య భావాలంటే స్వేచ్ఛ భావాలంటే పరిసర్చే వాళ్ళం. మనము వారికి అత్యంత విశ్వసనీయతను వ్యక్తం చేస్తూ, మన మద్దతును వారికి తెలియజేస్తూ, మరింత ఉత్సాహంగా పనిచేయడం కోసం భవిష్యత్తు కార్యక్రమాలు తెలుసుకొని, రోజువారీ లేదా నెక్స్ట్ ప్రణాళిక ఏంటో అది తెలుసుకొని దానికి మనం మద్దతు ఇవ్వాలని నేను ఫోకస్ తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్.